ఎవరు రాజు? ఈ కాలంలో ఎవరు రాజులు లేరు. రాజులు మనమే ఎన్నుకునేదిగా, ఓట్లు వేసి. మనం ఎన్నుకున్న వాళ్ళు మనకి రాజు ఎట్లా అవుతాడు? మనకి సేవకుడు అవుతాడు కదా. మనం ఎన్నుకున్నామండి వాళ్ళని, ఓట్లు వేసి మనం ఎన్నుకున్నాం. నాయకుడు కాడు, పేరుకి పిలుస్తున్నా నాయకుడు అంతే, మనకి సేవకుడు అంతే కదా. మనం ఎన్నుకునేవాడు మనకి నాయకుడు ఎట్లా అవుతాడు? కాడు. వాళ్ళు అనుకోకూడదు, మనం అనుకోకూడదు. ఎవరు వాళ్ళు? వాళ్ళు ప్రజా సేవకులు, లోకానికి సేవకులు. వాళ్ళు దాన్ని ఎన్నుకున్నారు, ఆ మార్గాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళు ఆ పని చేయడానికి మనం వాళ్ళని ఎన్నుకున్నాం. డెమోక్రసీ అంటే అంతే కదా. లేకపోతే డెమోక్రసీకి అర్థమే లేదు. ఎందుకు ఎన్నుకున్నామంటే 5,000 ఇస్తానని ఓటుకి అన్నారు, అందుకనే ఎన్నుకున్నారంటే అయిపోయింది, గోవింద. ఎందుకంటే ఎన్నుకున్నారు నాయకుడిని, 5,000 ఇస్తానన్నారండి ఓటుకి. డబ్బు తీసుకుని ఓటు వేసే స్థితి ఎప్పుడు పోతుందో అప్పుడు మన దేశం బాగుపడుతుంది. డబ్బు తీసుకుని ఓటు వేయకూడదు, అది డెమోక్రసీ అనిపించుకోదు. బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, బుద్ధి వాడాలి. ఎవడు పని చేస్తున్నాడు, ఎవడు పని చేయట్లేదు చూసుకోవాలి. అందరూ వినేదే, అందరూ చెప్పేదే మార్గం ఇది.